ఫ్రెండ్స్, బైనామియల్ థియరం నుండి ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకొక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చూడండి. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్ వై పవర్ 5 జెడ్ క్యూబ్ ఇన్ 2x + y + 3z హోల్ పవర్ 10 అడుగుతాడు. ఇలా మల్టీనామియల్ థియరం ఇచ్చి అంటే ఇక్కడ 2 టర్మ్స్ 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఉండి పవర్ n వాల్యూ ఎక్స్ స్క్వైర్ వై పవర్ 5 జెడ్ క్యూబ్. ఇంతకు ముందు క్లాస్లో x పవర్ -5 కోఎఫిషియంట్ అని x పవర్ 4 కోఎఫిషియంట్ అని ఇండిపెండెంట్ టర్మ్ అని చెప్పుకున్నాం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఎక్స్ స్క్వైర్ వై పవర్ 5 జెడ్ క్యూబ్ అడిగినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. క్వశ్చన్ని మల్టీనామియల్ థియరంలో పవర్లో ఇండెక్స్ ఎంత ఉంటే అంత వాల్యూ. సో 10 నెంబర్ ఉంది కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ వై జెడ్కి పవర్లో ఉండే వాల్యూస్ రాయాలి. ఎక్స్కి పవర్ 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, వైకి పవర్ 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, జెడ్కి పవర్ 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. ఎక్స్కి పవర్లో ఉన్న నెంబరు, వైకి పవర్లో ఉన్న నెంబరు, జెడ్ నెంబర్ రాసుకోవాలి ఇక్కడ ఫ్యాక్టోరియల్స్. సో ఎక్స్కి పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో 2x హోల్ పవర్ 2 ఈ పవర్ రాయాలి. వైకి పవర్ ఎంత ఉంది? 5. ఇక్కడ సెకండ్ టర్మ్ y కాబట్టి y పవర్ 5. జెడ్కి పవర్ 3 ఉంది. ఇక్కడ జెడ్ టర్మ్ ఏముంది? 3z. ఇక్కడ పవర్ ఏది ఉంటే అది రాసేయాలి. ఇలా రాసుకోవాలి. చూడండి, పవర్లో ఇండెక్స్ వాల్యూ n 10 ఫ్యాక్టోరియల్ బై ఎక్స్ పవర్ వై పవర్ జెడ్ పవర్లో ఉన్న నెంబర్స్, మళ్ళీ ఇవే పవర్స్ ఇక్కడ ఉండే టర్మ్స్కి ఆర్డర్లో రాసుకుంటూ వెళ్ళిపోవాలి. సో 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ పవర్ని సపరేట్ చేస్తే 2 స్క్వైర్ ఇంటూ ఎక్స్ స్క్వైర్ వై పవర్ 5. పవర్ని సపరేట్ చేసుకుంటే 3 క్యూబ్ ఇంటూ జెడ్ క్యూబ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వైర్ వై పవర్ 5 జెడ్ క్యూబ్. మనకి ఎక్స్ స్క్వైర్ వై పవర్ 5 జెడ్ క్యూబ్ కోఎఫిషియంట్ కావాల్సింది. కోఎఫిషియంట్ అంటే ముందుండే నెంబర్లో రాయాలి, ఎక్స్ స్క్వైర్ వై పవర్ 5 రాయకూడదు. సో ఎంత ఆన్సరు? 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇంక ఇక్కడ ఏం మిగిలిపోయింది? 2 స్క్వైర్ 3 క్యూబ్. సో ఇది ఆన్సర్ మనకి. సేమ్ మోడల్ ఇంకోటి చేద్దాం చూడండి. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 వై పవర్ 2 జెడ్ పవర్ 3 ఇన్ ఎక్స్ మైనస్ 2y + 3z హోల్ పవర్ 6. పవర్లో ఉండే ఇండెక్స్ వాల్యూ ఎన్గా ట్రీట్ చేసుకోవాలి. ఇక్కడ n అంటే 6 కదా. సో 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇదిగో ఈ పవర్లో ఉండే నెంబరు ఎక్స్కి పవర్ 1 కాబట్టి 1 ఫ్యాక్టోరియల్, వైకి పవర్ 2 కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, జెడ్కి పవర్ 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. మరలా ఫస్ట్ టర్మ్ ఎక్స్ ఉంది, ఎక్స్కి పవర్ 1 కదా, ఆ పవర్ ఇక్కడ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏముంది? -2y ఉంది, వైకి పవర్ 2 కాబట్టి ఆ పవర్ని ఇక్కడ రాయాలి. థర్డ్ టర్మ్ 3z ఇక్కడ జెడ్ క్యూబ్ కాబట్టి పవర్ 3 ఇక్కడ పెట్టుకో. సో దట్ ఈక్వల్ టు 6 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఎక్స్ పవర్ 1 -2 హోల్ స్క్వైర్ ఇంటూ వై స్క్వైర్. పవర్ని సపరేట్ చేసుకుంటే 3 క్యూబ్ ఇంటూ జెడ్ క్యూబ్. నీకు కావాల్సింది కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 1 వై పవర్ 2 జెడ్ క్యూబ్. ఓన్లీ ఎక్స్ పవర్ 1 వై పవర్ 2 జెడ్ క్యూబ్ కోఎఫిషియంట్ కాబట్టి నెంబర్స్ ఏముంటాయి? 6 ఫ్యాక్టోరియల్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ -2 హోల్ స్క్వైర్. మైనస్ని స్క్వైర్ చేస్తే ప్లస్ కదా, అంటే 2 స్క్వైర్ ఇంటూ 3 క్యూబ్. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అనమాట. ఎక్స్ పవర్ 1 వై పవర్ 2 జెడ్ క్యూబ్ కోఎఫిషియంట్. ఇలా 3 టర్మ్స్ అడిగినప్పుడు కోఎఫిషియంట్లో పవర్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ n ఫ్యాక్టోరియల్ బై వాడు ఏ పవర్స్ అడుగుతాడో ఆ పవర్స్ ఇక్కడ నెంబర్స్ రాసి ఇవే పవర్స్ని ఈ టర్మ్స్కి పవర్స్గా పెట్టేస్తే నీకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి క్వశ్చన్.
ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ x power 6 y power 6 in 7y square plus 2x cube whole power 5 అంటున్నాడు. సో 2x cube plus 7y square whole power 5 బైనామియల్ థియరమ్ ఇది, మల్టీనామియల్ కాదు. బై ఇన్సైడ్ బ్రాకెట్ 2 టర్మ్స్ ఏ ఉన్నాయి. 2x cube plus 7y square whole power 5 ఇచ్చి x power 6 y power 6 టర్మ్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడాలి. x కి పవర్ 6 రావాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమో 3 ఉంది, ఇక్కడ క్వశ్చన్ ఏముంది 3 ఉంది. x పవర్ 3 కి హోల్ పవర్ 2 వస్తాయి కదా, 3 into 2 6 అయ్యేది. సో అంటే ఇక్కడ ఏం చేద్దామంటే 5c3 రాద్దాం. పవర్ n కదా, 5c3 ఫస్ట్ టర్మ్ 2x క్యూబ్ పవర్ 5 minus 3 ఇంటూ 7y స్క్వేర్ పవర్ 3. ఫార్ములా చెప్పా కదా నేను, NCR ఇంటూ x పవర్ n మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. NCR ఇంటూ x అంటే ఫస్ట్ టర్మ్, x పవర్ n మైనస్ ఆర్ ఇంటూ ఏ అంటే సెకండ్ టర్మ్, ఏ పవర్ ఆర్. అంటే ఈ ఫార్ములా అప్లై చేసుకున్నా. సో 5c3 2x క్యూబ్ 5 minus 3 అంటే 2 7y స్క్వేర్ పవర్ 3. 5c3 అంటే వాల్యూ 10 అవుతుంది. పవర్స్ ని సపరేట్ చేసేయండి. 2 స్క్వేర్ ఇంటూ x క్యూబ్ పవర్ 2, ఇక్కడ పవర్ సపరేట్ చేసేయి. 7 క్యూబ్ ఇంటూ y స్క్వేర్ పవర్ 3. సో 10 ఇంటూ 4 ఇంటూ x పవర్ 6 ఇంటూ 7 క్యూబ్ ఇంటూ y పవర్ 6. సో మనకు వచ్చేసి వాడు అడిగింది క్వశ్చన్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 6 y పవర్ 6 అడుగుతున్నాడు. x పవర్ 6 y పవర్ 6 కోఎఫిషియంట్ మాత్రమే అడుగుతున్నాడు. అంటే ముందుండే నెంబర్స్ రాస్తే చాలు. 10 into 4 అంటే 40 into 7 క్యూబ్. ఇంకా ఏదైనా సింప్లిఫై చేయాలంటే 40 into 7 క్యూబ్ అంటే 7 into 7 into 7 కదా, 7 3 టైమ్స్ రాయాలి. ఓకేనా? సో 7 క్యూబ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే 7 into 7 49, 49 into 7 కదా, సో 343 వస్తుంది. 7 క్యూబ్ అంటే 343. ఇక ఆ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతుంది మనకి. 4 టేబుల్ పెట్టి మల్టిప్లై చేయండి. 4 3 జా 12, 4 4 జా 16 ప్లస్ 1 7 17, తర్వాత 4 3 12, సో 0. 343ని 4తో మల్టిప్లికేషన్ చేయాలి. 12 16 ప్లస్ 1 17, 12 ప్లస్ 13 0. సో ఇది ఆన్సర్. x పవర్ 6 y పవర్ 6 కోఎఫిషియంట్. ఓకేనా?